హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. కన్నడ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. హనుమంతే విన్నర్గా గెలిచాడు కూడా. అయితే హనుమంతు గేమ్ పైన చాలా కంప్లైంట్లు ఉన్నాయి. చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు కన్నడ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎలా జరిగింది ఏంటి అనేది మనం రామదుర్గం మధుసూదన్ గారిని పలకరించి మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ ఆయన, అలాగే బిగ్ బాస్ కన్నడ లవర్ కూడా. సాయం పలకరిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. కన్నడ బిగ్ బాస్ మొత్తానికి అయితే అయ్యింది. చాలా సెషన్స్ కూడా కూర్చున్నాం మనం. హనుమంతేనే విన్నర్ చేశారు కన్నడీకులు అందరూ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా అనిపించింది చెప్పండి, ఎందుకంటే విభిన్నమైన కామెంట్స్ అంటే వినిపిస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే హనుమంతు విన్నర్ అయ్యాడంటే అనడం కంటే కూడా హనుమంతుని విన్నర్గా చేయాల్సిన అనివార్య పరిస్థితి బిగ్ బాస్కి ఏర్పడింది. ఓ బిగ్ బాస్కే. ఎందుకంటే ఏమాత్రం లెక్కలు మార్పు చేయడానికి వీలు లేకుండా వివిధ యూట్యూబ్ ఛానల్స్లోనూ ఓటింగ్ల సంఖ్య పోటెత్తింది. ప్లస్ బిగ్ బాసే వెనకటి రోజు శనివారం రోజు ఆ ఓట్స్ రివీల్ చేశాడు. చిట్ట చివరి ఓటు ఫైనల్ ఓటు అంటే 6th అవుట్ అయ్యేటప్పుడు, భవ్య గౌడ్ అవుట్ అయ్యేటప్పుడు ఆమెకు 64,65,000 ఓట్లు పైగా పడ్డాయి ఆమెకు. ఓకే, ఇక మీరు టాప్ ఎంత ఉండొచ్చు చెప్పండి? కోట్లలో దాటిపోయాడు. 5 కోట్లు, బా 5 crores, 5 crores 50 lakhs సంథింగ్ ఓట్లు వచ్చాయి. సెకండ్ వచ్చిన అతనికి 2.5 కోట్లు. అంటే ఫస్ట్కు 2కు మధ్య 2.5 కోట్ల వ్యత్యాసం ఉంది. బా అరాచకం ఉంది. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పైగా ఏంటి, మీరు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. అవును, మొదటి నుంచి లేడు. సరే 4th వీక్ వచ్చాడు. 3 weeks అయితే జరిగిపోయింది కదా. ఆఫ్టర్ 3 weeks హీ కేమ్. అవును. ఆ తర్వాత ఇంకొక క్యాండిడేట్ రజత్ 50 రోజుల తర్వాత వచ్చాడు. అవును, ఆయన 3rd ప్లేస్లో ఉన్నాడు. ఓకే. రజత్ 3rd ప్లేస్ దాకా ఉన్నాడు. రజత్, శోభా శెట్టి ఇద్దరు వచ్చారు. రజత్ ఫస్ట్ రన్నర్ అప్ అతను. సో రజత్ ఫస్ట్ రన్నర్ అప్ రావడం ఏంటి, ఆ తర్వాత హనుమంతు ఫినాలే విన్ అయిపోవడం ఏంటి? సో దీన్ని బట్టి చూస్తుంటే మొదట వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమో స్టాటిస్టిక్లు వేసుకొని వ్యూహాలు రచించుకొని నేను ఇట్లా ఆడాలి, అది చేయాలి, ఇది చేయాలా అని అంత ఆలోచించుకొని వచ్చారు. కాకపోతే హనుమంతు ఒకటే మాట అన్నాడు, ఏంటి నువ్వు ఇంతకాలం నువ్వు ఏం చేసావని సుదీప్ గారు అడిగారు. అంటే ఆ ఫినాల్ అక్కడ రాకముందు హనుమంతు నీకు ఏమనిపిస్తుంది, ఏంటి ఇంత దూరం రావడానికి ఏం ప్రధాన కారణం అంటే నాకు అది ఇంత ఇంకో విషయం చెప్పనా, అందరూ కూడా అద్భుతమైన సూట్లతోనూ మేక్ ఓవర్తోనూ అదిరిపోయేలా ఉంటే వాడు గళ్ళ లుంగి ఫుల్ షర్ట్ పైన వచ్చాడు. గళ్ళ లుంగి మాసిపోయిన ఫుల్ షర్ట్ అంతే. ఆయన అలాగే నిలబడి ఉన్నారు. అసలు చూస్తుంటే 100% పల్లెటూరు వాడంటే వెంటనే నమ్మేసేయాలి. అలాంటి కాస్ట్యూమ్తోనే ఉన్నాడు. ఏమీ లేకుండా అసలు చివరి నిమిషం దాకా కించిత్ టెన్షన్ కూడా పడలేదు అతను. ఎవడైనా కప్పు ఎత్తుకుపోయి నాకు సంబంధం లేదు, ఎవడైనా కప్పు ఎత్తుకుపోయి నాకు సంబంధం లేదని ఆయన ఎత్తుకుపోయాడు. సో ఇక్కడ సుదీప్ గారు అడుగుతారు, ఏంటి అసలు నువ్వు ఎలా ఆడావు అనుకున్నావు, ఈ ప్లేస్కి వచ్చి నిలబడినప్పుడు నీ కృషి ఎలా అనిపిస్తుంది, వెను తిరిగి చూస్తే నీకేమనిపిస్తుంది అంటే వాడు నాకు అవన్నీ తెలియదు సార్, నా ఆట నేను ఆడాను అంతే. మళ్ళీ మిగిలిన వాళ్ళు ఇంతమంది ఉండాలంటే మళ్ళీ వాళ్ళు ఆడలేదనే కదా సార్ అర్థం అన్నాడు. వాళ్ళు ఆడలేదు, నేను ఆడాను, అందుకోసం నేను ఇందాక వచ్చి నిలబడ్డాను. నేను ఎవరి విషయం గురించి నేను తల చెడగొట్టుకోలేదండి. వాళ్ళు ఏవో ప్లాన్లు వేసుకున్నారు, స్ట్రాటజీలు వేసుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. ఏమీ లేకుండా కేవలం ఆడాలి అని వచ్చాను, ఆడాను, ఇది దాకా వచ్చాను. ఇంకా నేను స్టేజ్ పైన వస్తానేమో తెలియదు, వచ్చిన తర్వాత కప్ వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. నాకు అది ఎక్కర్లేదు కూడా. ఎంత వస్తే అంత రాని, ఇప్పుడు మీరు వెళ్ళిపోమని నేను వెళ్ళిపోతాను, సంతోషంగా వెళ్ళిపోతాను. అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో గేమ్ ఆడిన హనుమంతు వాట్ ఎవర్, ఇప్పుడు కప్పు చూసారు యాక్టివిటీ రూమ్లో, దానికి కూడా నాకు వస్తే వస్తుంది లేకపోతే లేదు అంటే ఇలాగా అదే స్ట్రాటజీ. ఒక భావనలో ఉన్న పర్సన్కి సో జనాలందరూ కూడా ఓటేసి కప్పు ఇవ్వడం అనేది కరెక్టేనా అంటారా? జనాలు చూసింది ఏంటంటే ఇతని సరళత, ఇతని ముగ్ధత అండ్ ప్లెయిన్నెస్. నటన అనేది ఎవరు కనిపించదు, ఎవరికి నటన అనిపించదు. కారణం ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోన 1 రోజు నటించవచ్చు, 2 రోజులు నటించవచ్చు, కానీ 100 రోజులు ఎవరు నటించలేరు. అవును, ఎక్కడో ఖచ్చితంగా అవుతాం. ఇతను ఆ 100 రోజులు స్ట్రాటజిక్ గా నటించడం నటించలేదు. ఎందుకంటే అతను చాలా సందర్భంలో తన ఫ్రెండ్, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ధనరాజ్తో చాలా క్లోజ్ ఫ్రెండ్ అతను.
బిగ్ బాస్ హౌస్లోనే క్లోజ్గా ఉండింది కేవలం ఒక వ్యక్తితోనే క్లోజ్గా ఉన్నాడు అతను, ధనరాజ్తో కూర్చొని ఎన్నో కబుర్లు మాట్లాడినాడు. ఏం మాట్లాడినా కూడా తను కుటుంబ విషయాలు మాట్లాడినట్టు ఎక్కడ మనకు ఫోకస్ కాలే. ఆయన మాట్లాడింది ఏంటంటే పైగా ధనరాజే అట్లా వాడట్లా వీడిట్లా నేను స్టాటిస్టిక్స్ చేసుకొస్తే ఎందుకు తలచెడు కొట్టుకుంటావు, నీ ఆట నువ్వు వాడు, వాళ్ళు ఏం ఆడతారో వాడు ఆడుకుని అదే నేను అని అలాంటి కైండ్ ఆఫ్ Yeah, యాటిట్యూడ్ yeah. ఉన్న అంటే వ్యక్తిని ఇది కూడా జనాలు కావాలి. నెత్తి మీద ఎలా పెట్టుకున్నారు అనేది జనాలు question. నెత్తిన పెట్టుకుంది ఏంటంటే వీళ్ళు ఆడుతున్న స్టాటిస్టిక్స్, వీళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయాలు చూసిన ఆ గుంపులోన ఆ గుంపులో ఏమీ రాజకీయం చేయని వాడు చాలా సరళంగా ముగ్ధంగా కనిపించాడు వాళ్ళకి. అదే అరే ఇంత ప్లేరుగా ఉన్నాడు కదరా అని నమ్మి ఓటేస్తారు అనమాట. ఏమీ కల్మషం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్. పైగా ఏంటి, ఎవరితోనైనా డైరెక్ట్. ధనరాజునే 2 సార్లు నామినేట్ చేశారు, 3 సార్లు నామినేట్ చేశారు. చిన్నప్పుడు ఆ, శోభా శెట్టిని శోభా చేసి శెట్టి షాక్ ఇచ్చాడు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రజిత్ అన్నాడు, త్రివిక్రమ్ అన్నాడు, ఆ రంగు పైన పడినప్పుడు ఈ రంగు సాక్షిగా నా ఆట ఇప్పుడు మొదలవుతుంది అన్నప్పుడు పక్కన కూర్చున్న హనుమంతుని అడిగారు సుదీప్ గారు, నువ్వేమంటావు అంటే నా ఆట ఎప్పుడో మొదలైపోయింది, వీళ్ళకి ఇప్పుడు తెలిసింది అంతే అని. అది కరెక్ట్. అది వచ్చిన రోజు నుంచి ఆట మొదలు. వాడు నిన్న ఇంకో మాట కూడా అన్నారు ఆయన, ఎవరు హనుమంత్ గారు. ఆయన ఏమన్నారంటే అసలు బిగ్ బాస్ హౌస్కు నేను ఎలా వచ్చానో నాకే తెలియదు, నా దోస్తులు ఫోర్స్ చేసి నన్ను లోపలికి పంపించారు. పంపించే ముందు కూడా సుదీప్ గారు నన్ను కలవట్లేదు, నేను రాను అని నేను మొండికేసాను, ఏడ్చాను కూడా నేను. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి వచ్చేసాను నేరుగా. సుదీప్ గారితో కలిసి ఆయన లోపలికి పంపించడం పంపిస్తే కావాలా? ఇలాంటివన్నీ ఏం లేదు. అది అతనికి చాలా వెల్తిగా ఉండిందంట. నిన్న రివీల్ చేస్తారు. అసలు నేను రావడమే నాకు సమాధానం లేదు, నేను ఏడ్చాను. నేను అదేంటది సుదీప్ సార్ నన్ను పంపించాలి కదా, నన్ను ఒక్కడే ఊరికి దొంగలాగా వచ్చేయమంటే నేను ఎట్లా వస్తాను, నేను రాను అని ఏడ్చాను. కానీ నా దోస్త నిర్ణయం కూడా తీసుకున్నానంట, నేను వెళ్ళకూడదు అని. నేను అట్లయితే వెళ్ళకూడదు అని. కానీ దోస్తులందరూ కూడా ఇది ఒక మంచి ఛాన్స్, దీన్ని పోగొట్టుకోవద్దు, నువ్వు కప్పు గ్యారెంటీ గెలుస్తావు, వెళ్ళు అని పంపించారు. వాళ్ళు కప్పు గెలుస్తామని చెప్పి పంపించారు. కానీ నేనేదో లోపలికి వచ్చాను. ఇంకోటి ఏంటంటే వచ్చిన మొదటి రోజు తడబడ్డాడు, సరిగ్గా ఆడలే, కంగారు పడిపోయారు, తలనొప్పి వచ్చేసింది. ఆయన వచ్చిన మొదటి రోజే రేటింగ్స్ పెట్టమన్నారు. ఫస్ట్ నుంచి 13 దాకా 14 దాకా నంబర్లు పెట్టమన్నారు, ఎవరెవరు ఏ పొజిషన్ అని. ఆయన నంబర్ ఇస్తే కనుక అందరు బండ బూతులు తిట్టారు. తను తిట్టడం బుర్ర తిరిగిపోయింది. బిగ్ బాస్తో చెప్పారు, బిగ్ బాస్ ఇది వద్దు, ఇది క్యాన్సల్, నేను ఆడను, నన్ను బయటికి పిలిపించాడు, నేను వెళ్ళిపోతాను, నాకు ఇది వద్దు అన్న వ్యక్తి టైటిల్ కొట్టాడు, గెలిచి టైటిల్ కొట్టాడు. సరే పర్సనల్గా అడుగుతాను సార్, పబ్లిక్ ఓట్లు వేసారు, చాలా 3 కోట్ల మంది 5 కోట్ల మంది వేసి ఉండొచ్చు మేబీ. పర్సనల్గా చెప్పండి, ఎంటైర్ బిగ్ బాస్ కన్నడ మొత్తం మీరు ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే 6 మిగిలారో ఆ 6 కంటే హనుమంత్ డిజర్వా మిగతా వాళ్ళతో అలా పోలిస్తే? కాదు, నేను చెప్పేది ఏంటంటే 6 రకాలుగా డిజర్వ్ అని నేను చెప్పొచ్చు. అలా కాదు, సేఫ్ ఆన్సర్ నాకు వద్దు. అలా కాదు, నేను చెప్తాను చూడు. 6 కంటే హనుమంత్ డిజర్వా కాదు? ఖచ్చితంగా. ఇప్పుడు అయితే ఒకటి త్రివిక్రమ్ వచ్చి నిలబడ్డారు, ఆయన నిలబడ్డారు. త్రివిక్రమ్ ఈయన ఈక్వల్ స్టేటస్లో పక్కన నిలబడ్డారు. పక్కన నిలబడినప్పుడు త్రివిక్రమ్ ఒక పని ఈయన కంటే అడ్వర్స్గా చేసింది ఒకటి ఉంది. ఏంటంటే ఆయన కూడా ఆయన ఆట ఆడాడు, కానీ ఆయన కామెంట్ చేశారు, తెర వెనుక రాజకీయాలు చేశారు, అక్కడి మాట ఇక్కడ మాట అక్కడ చెప్పారు, చెప్పినట్టు బయటపడిపోయి అందరితో తిట్టించుకున్నారు. మోక్షిత వచ్చి బండ బూతులు తిట్టింది ఆయన్ని. నేను బయటకు వెళ్ళిపోవాలని అంటావా, నువ్వు ఉంటావని నమ్మకం ఉందా అని కూడా అడిగింది. మరి ఇప్పుడు రియల్ క్యారెక్టర్ షో అంటే రియాలిటీ షోలో అదే కదా, మనం అది ఎలా ఆయన ఉన్నామో real అలాగే character. ఉంటామే కదా. మళ్ళీ ఆయన అలాగే ఉన్నాడేమో, కాదని ఎలా అంటాం? హనుమంతు రెండు ఇక్కడ ఆయనకు ఆట అర్థం కాలేదా, ఆయనకు అర్థమైందే ఇదే రీతే, లేదా ఇలా ఉంటే అంటే నువ్వు ఇప్పుడు- గెలుస్తావని ఎవరైనా చెప్పి ఇప్పుడు ఇందాక పంపించారా? మీరే చెప్పారు, ఏమన్నారు, సుదీప్ గారు నన్ను పంపలేదు లోపలికి, అది నాకు వెల్తిగా వెల్తిగా ఉండేది. ఉంది అన్నారు. మరి అది ఎక్కడ డిస్కస్ చేయలేదుగా ఆయన ఎంటైర్ జర్నీలో? అంటే ఎక్కడ చేయలేదు. మరి అది ఎప్పుడు చేశారు? మాస్ కేసు ఆడినట్టే కదా. అంటే ఏంటంటే నా పర్సనల్ ఇష్యూ, ఆయన పంపించలేదు అనుకున్నాను, నా దోస్తులు పంపించారు, నేను వచ్చాను. ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏ విషయాన్నైనా ఆయన చాలా ఈజీగా దాటేస్తారు. తన పర్సనల్ అది సేఫ్ గేమ్ ఏమో అంటున్నాను. అంటే అనవసరం ఉంది, సేఫ్ కంటే కూడా అనవసరం. ఇక్కడ నేను వచ్చింది ఎందుకు, ఆడడానికి. నా సొంత విషయం వీళ్ళంతా కూడా తమ ఫ్రెండ్షిప్ గురించి, తమ లవ్ ట్రాకుల గురించి. ఇప్పుడు అంతెందుకండి, మీకు కప్పు ఎందుకు కావాలి అని అక్కడున్న కొంతమందిని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా నాన్న కళ, మా అమ్మ కళ, నా దోస్తాని కళ, నా జీవిత కళ, అలా ఇలా అంతా అంటే అతను ఒకటే మాట అన్నారు, హనుమంత్ మరి నీ మాట చెప్పండి అంటే, నాకు అవన్నీ తెలియదు సార్, నేను బాగా ఆడుతున్నాను, నాకు కప్పు కావాలంటే. నాకు ఆ కళ ఈ కళ ఏ కళ కాదు. ఇంకా ఒకటి చెప్పాలంటే, ఆయన కప్పు కొట్టింది కూడా పెళ్లి చేసుకోవాలని. ఆయనకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ప్రేమించుకున్నారు ఇద్దరు, కానీ ఇంటి పెద్దలు అడ్డు చెప్పారు వద్దు అని. కప్పు గెలుచుకొని వస్తే
ఆ ఫేమ్తో నన్ను పెళ్లి చేస్తారేమో అనుకుని ఆయన మరి అదే పాపం ఇచ్చారు. చెప్పొచ్చుగా, చెప్పలేదంటే అది సేఫ్ గేమే కదా. వచ్చినప్పుడు చెప్పారు. నేను అడిగేది అదే. తల్లిదండ్రులు వచ్చారు. ఆ. తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఫ్రెండ్ ఆమె గర్ల్ ఫ్రెండ్ గురించి పాటలు పాడాడు, అంతా చేశాడు అతను. ఉమ్. పాట కూడా పాడాడు. పాట పాడినప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ గౌతమి ఈ బొమ్మ కూడా వేసింది. నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందని బొమ్మ కూడా వేసింది. వేస్తే ఆమెతో అన్నాడు, అంతా బాగుంది కానీ పళ్ళు మాత్రం నీలాగా ఎక్కువ తక్కువ లేకుండా మంచిగానే ఉంది అని కూడా అన్నాడు. ఉమ్. ఈ అనవలసిన చోట అన్నాడు. అన్ని దాచిపెట్టుకోలేదు అతను. అతను ఏంటంటే ఆటకు అడ్డం వచ్చే విషయాలు ఏవి ఆయన పట్టించుకోలేదు. ఓకే. ఆట ఆడాడు. ఆటతో పాటు ఎమోషన్ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. మళ్ళీ తన దోస్తు వెళ్ళిపోయినప్పుడు బాధపడ్డాడు కొద్దిగా. ఆ తర్వాత మోక్షిత అడిగింది ఆయన. ధనరాజు బయటకు వెళ్ళిపోయినప్పుడు పక్కన కూర్చున్నప్పుడు మంజు ఆమె కూర్చున్నప్పుడు ఒక మాట అంటుంది ఆమె, హనుమంతಣ್ణ ధనరాజు పోయిన తర్వాత నుంచి లోన్లీ అయిపోయారు, ఎవరితోనూ మాట్లాడలేదు అంటే తల ఉంచుకుని ఒకటే మాట అంటారు. అలాంటిది ఏం లేదన్నాడు. అలాంటిది ఎందుకు ఉంటుంది? ఆయన సరిగా ఆడలేదు, ఆయన పోయింది, ఆయన పోయాడు. ఆయన పోయినాడని నేను ఎందుకు బాధపడాలి? ఎవరాట వాళ్ళదే అక్క అన్నాడు. ఉమ్. ఎవరాట వాళ్ళదే. ఉమ్. పైగా సుదీప్ గారు ప్రతి వీకెండ్ సెషన్లో కూడా మీ ఆట మీరు ఆడండి, బంధుత్వాలు పెట్టుకోవద్దండి, అది మీ గేమ్కి అడ్డం వస్తుంది, మీకు అర్థం కావట్లేదు. మంజు గురించి చెప్పి చివరి నిమిషంలో కూడా వాళ్ళ నాన్న డ్యాన్స్ చేస్తారు ఆయన కోసం, పర్ఫార్మెన్స్ మంజు కోసం. మంజు తండ్రి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఉమ్. అలా ఇస్తున్నప్పుడు సర్ప్రైజ్ అని అడుగుతారు సుదీప్ గారు. ఒక సర్ప్రైజ్ ఉంది మంజు, నీకోసం నీకు దగ్గరగా ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేయబో షో ప్రదర్శిస్తున్నారు, ఎవరో చెప్పు చూద్దామంటే గౌతమి పేరు తీసుకుంటాడు. ఉమ్. గౌతమి అంటే ఒకటే మాట్లాడతారు, గౌతమికి నీకంటే చాలా విషయాలు బయట ప్రపంచంలో చాలా ఉన్నాయి, ఆమె నిన్ను మర్చిపోకుండా చాలా రోజులైంది, ఇంకా నువ్వు ఆమెను డిస్టర్బ్ చేయొద్దు, వేరే మాట చెప్పు అని అంటారు డైరెక్ట్గా స్టేజ్ పైన ఉండి. సో స్టేజ్ పైన ఉంటే ఆ మాట అంటారు ఆయన. ఆ మాట అన్నప్పుడు అంటే అక్కడ ఏంటంటే స్టక్ అయిపోయిన ఉంటే దాని నుంచి బయట పడట్లేదు మంజు. చివరి నిమిషాలు కూడా గౌతమి అనుకుంటూనే బయటకు వచ్చారు ఆయన. మోక్షిత నాకు ఆమె ఇంకా స్పెషల్ క్యారెక్టర్. మీకు చెప్పచ్చు చూడండి, ఆమెకు ఓటు వల్ల ఫ్యాన్ బేస్ వల్ల అంత దూరం వచ్చింది. ఆమె 4th ప్లేస్ దాకా వచ్చింది. 4th ప్లేస్ దాకా వచ్చినప్పుడు కూడా సుదీప్ గారు అడుగుతారు, ఈ కప్పు నీకు కావాలంటే ఎవరు బయటకు వెళ్తారు, ఎవరు లోపల ఉంటారో చెప్పు అంటే నేను చెప్పలేను. చెప్పు ఎవరు అంటే నేను చెప్పలేను, బహుశా నేనే వెళ్ళొచ్చు అని. అట్లా అనుకుంటారు. బయట వచ్చినాక అంటారు, కనీసం నీకు సెల్ఫ్ అప్రైజింగ్ అని ఉండాలి కదా, నాకు ఆ కప్పు కావాలన్న కోరికనే ఉండాలి కదా, అది కూడా లేదా నీకు అంటారు. ఎలా ఉంటుంది సార్, అంత గట్టిగా ఉన్నారు ముగ్గురు, వాళ్ళ ఆట ముందు నా ఆట ఏమి కాదని నాకే తెలుసు, నేను ఎట్లా కోరుకుంటాను, ఇంత దాకా నన్ను ఉంచింది ఎక్కువ. అందుకే ఆమె నువ్వు 4th ప్లేస్ నుంచి బయటకు రప్పించినప్పుడు నవ్వుతూ వచ్చేసి ఆమెనింది, ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ హ్యావింగ్. అసలు ఇంత దాకా వస్తానని నేను అనుకునే లేదు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు బయటికి రావాలంటే మోక్షిత బయటికి రావాలని అన్నారు అందరు. త్రివిక్రమ్ కూడా అన్నారు, అసలు ఆమె ఈ పొజిషన్కి ఎట్లా వచ్చిందో నాకే అర్థం కావట్లేదని. సో అలాంటి వాళ్ళ మధ్య రజిత్ బాగానే ఆడాడు. మళ్ళీ రజిత్ ఏంటి దుందుడుకుతనం, రజిత్ కూడా అదే అన్నారు, నేను వైల్డ్ కార్డ్గా వచ్చాను. మొట్టమొదటి అక్కడ మాట వచ్చింది, 50 రోజుల తర్వాత వచ్చావు, నువ్వేం చేస్తావంటే 50 రోజుల తర్వాత వచ్చాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించే నేను బయటకు వెళ్తాను అన్న. అవును, అప్పట్లో సో అలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే నిలబడ్డారు, అదైతే వాస్తవం. హనుమంత్ ఎవరికి కనిపించనంత స్ట్రాంగ్ అని మొన్న మనకు అర్థమైంది. అది సార్. ఇప్పుడు గ్రాండ్ ఫినాలే అనేది ఓవరాల్గా సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. 2 days మ్యారథాన్ ఫెస్టివల్. ఇట్స్ అ మ్యారథాన్ ఫెస్టివల్. మొదటి రోజు ఒక 7 hours, ఆ తర్వాత ఒక 7 hours, 14 hours దాకా జరిగింది ఈవెంట్. ప్లస్ చాలా కాంబినేషన్ అద్భుతంగా ప్లాన్ చేశారు. నాకు అందుకే కలర్స్ కన్నడ వాళ్ళు భలే నచ్చుతారు నాకు. ఎందుకంటే ప్లాన్ చేయడం, ఆ ప్లానింగ్, ఒక్కొక్క ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడినప్పుడు మధ్య మధ్యలో కంటెస్టెంట్లు మిగిలిన వాళ్ళ కోసం పాట పాడడం, వాళ్ళ కోసం డ్యాన్స్ చేయడం, మధ్యలో ఇంకొక ఏదో ఒకటి ఒక స్పూఫ్ ఇచ్చారు, బిగ్ బాస్ స్పూఫ్ ఒకటి ఇచ్చారు. వీళ్ళు బిగ్ బాస్లోనే ఎలా వెకిలి వేషాలు ఇస్తారని అదొక స్కిట్ ఆ రోజే ఇచ్చేశారు. ఆ తర్వాత అన్నిటికీ మించి నిన్న సుదీప్ గారికి ఒకటి డెడికేట్ చేశారు. ఎందుకంటే నిన్నటితో అయిపోయింది అతనిది సీజన్ క్లోజ్, ఇంకా నెక్స్ట్ సీజన్ నేను రానని చెప్పాను. వాళ్ళ నాన్నగారు ఆయన కూతురు వచ్చారనమాట. వాళ్ళిద్దరి ముందు ఆయన అదే అంటారు, మా నాన్నగారు నా కూతురు ఇద్దరు ఉన్నారు, అసలు మా నాన్నగారి ముందు నేను ఎప్పుడు తలెత్తి కూడా చూడలేదు, ఈరోజు జేబులో 2 చేతులు పట్టుకుని మాట్లాడాలంటే నాకే ఎట్లాగో ఉంది, బట్ ఐ హ్యావ్ టు రన్ ది షో అని చెప్పి సారీ నాన్నగారు అంటారు. ఆ తర్వాత అమ్మను పోగొట్టుకున్నారు మొన్న. దానికి సంబంధించి యోగరాజ్ భట్ అని మనకు మంచి డైరెక్టర్, ఆయన హితరక్క కరివేడ మావ పాట రైటర్, అతను లిరిసిస్ట్. సో అతను ఒక పాట రాశాడు అనమాట సుదీప్ గారి తల్లి కోసం. ఆ పాటను వాసుకి వైభవ్ పాడారు. అద్భుతమైన యంగ్ సింగర్, అతను మ్యూజిక్ డైరెక్టర్ కూడా.
ఎట్టాగయ్యా శివ శివ పాట ఉంది చూడండి, అది ఆ, అతని మ్యూజిక్ అనమాట. ఓకే. సో అతను రాశాడు అనమాట ఆ పాట, పాడాడు. ఆ పాటను విజువలైజ్ చేసి చూపించారు చాలా అద్భుతంగా. అది చూస్తున్నప్పుడు వాళ్ళ నాన్న ఏడ్చాడు, కూతురు ఏడ్చింది, సుదీప్ ఏడ్చారు. అందులో ఫిమేల్ వాయిస్ కూతురే ఇచ్చింది అనమాట, అబ్బా. ఆమె కూడా పాడారు. ఉమ్. సో అంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడంలో, అంటే డిజైనింగ్ అండ్ క్రాఫ్టింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు 14 గంటల పాటు నీ షో నేను ఎందుకు చూడాలి, హిందీ చూడాలి. నాకేం అవసరం. చక్కగా ఒక పెప్పర్ పైగా ఇంకోటి కూడా పెప్పర్తో చెప్పాను ఉండాలి. మీకు, విశేషం ఏంటంటే నాకు అదే అనిపించింది. ఇప్పుడు మీడియా సాధనాలు పెరిగిపోయి యూట్యూబర్లు అక్కడ ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలియదు, ఆల్రెడీ అప్డేట్స్ వస్తున్నాయి. వాడు బయటికి వెళ్ళాడు, వీడు బయటికి వెళ్ళాడు, వాడిది అయిపోయింది, వీడు, ఇవన్నీ చూస్తూ కూడా మెయిన్ ప్రోగ్రామ్ చూశారంటే బికాస్ దే లవ్ దిస్ ప్రోగ్రామ్ లైక్ ఎనీథింగ్. అది నాకు బాగా నచ్చింది అనమాట. సో సుదీప్ గారు చాలా బాగా ఇచ్చేసారు. చివరికి ఒక చిన్న సుదీప్ క్యారెక్టర్ ఒక చిన్న పిల్లవాడు వేశాడు అందులో. ఉహు. వేస్తే కనుక ఆ పిల్లవాడిని ఎత్తుకొని కిస్ చేసి ఆ, నా పాత్ర నువ్వు వేశావు, నువ్వు ఎదగాలని నేను కోరుకుంటున్నాను, తన చేతిలో సిల్వర్ బ్రేస్లెట్ తీసి ఆ అబ్బాయికి ఇచ్చి. బాబా, గ్రేట్. ఇట్లాంటివి ఉంటే కాస్త అది ఎమోషనల్ టచ్ లా ఉంటుంది. అంటే ఇవన్నీ తెలుసు, ముఖ్యంగా ఆ టీంకి తెలుసు. ఆయన అదే అంటాడు, యోగరాజ్ భట్ గారు అడుగుతారు, 10 సీజన్ల దాకా కన్నడలోన బిగ్ బాస్కు ఒక సిగ్నేచర్ పాట ఆయన రాశాడు, టైటిల్ సాంగ్ యోగరాజ్ భట్టే రాశారు, హౌదు స్వామి, అవును స్వామి అనేటువంటిది అక్కడ హమ్మింగ్ హుక్ లైన్ అనమాట. సో 10 సీజన్ల వరకు కూడా హౌదు స్వామి అనుకుంటూనే వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది అని సుదీప్ గారు అడిగినప్పుడు సచ్ హంబుల్ ఆన్సర్. ఆయన ఒకటే మాట అంటారు, హౌస్లో ఉండి ఆడిన వాళ్ళు అంతమంది ఉన్నారు, ఒక్కొక్క సంవత్సరం 20 మంది ఒక బ్యాచ్ చేసుకున్నా కూడా దాదాపు 200 మంది ఆ ఇంట్లో ఆడి మెప్పించారు, ఎన్నో కోట్ల మంది జనాలు చూసి మెచ్చుకున్నారు, తిలకించారు. నన్ను మించి పీసీఆర్ టీం ఉంది, అద్భుతంగా చేశారు వాళ్ళు, వాళ్ళందరూ చేయగలేంది నేనేం చేయగలను, జస్ట్ ఐఎమ్ ఫైన్ ట్యూన్డ్ ది థింగ్స్, దట్స్ ఆల్. నా పాత్ర చాలా చిన్నది, మీరు ఎవరినైనా మెచ్చుకోవాలనిపిస్తే నా పీసీఆర్ టీంని మెచ్చుకోండి అని బహిరంగంగా అన్నాడు. ఉమ్. అంటే ఓకే, తనకి ఎలాగో క్రెడిట్ వస్తుంది, క్రెడిట్ రాదని కాదు, బట్ ఆ క్రెడిట్ని ఇతరులకు ఇవ్వడంలో ఉన్నటువంటి ఆ గ్రేట్నెస్ సుదీప్ గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన అన్నీ అంతే, రజిత్కు తను బ్లేజర్ తీసి ఇచ్చేశారు, ఉమ్. ఆ గోల్డ్ స్టడెడ్ బ్లేజర్. అవును. ఆ బ్లేజర్ స్టార్టింగ్లో వేసుకున్నారు ఆయన, స్టార్టింగ్ వాడు బ్లేజర్ అడిగారని రజిత్ ఆ బ్లేజర్ పంపించేశారు. అన్నారు కొంచెం కాస్ట్లీ గిఫ్ట్ తప్పదు కదా మీకోసం ఏమైనా చేయక అని ఇచ్చేశారు. ప్రతి సందర్భంలో కూడా ఆయన చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే కన్నడ బిగ్ బాస్లో కంటెస్టెంట్ల కోసం వంట చేసి పంపిస్తాడు, కంటెస్టెంట్లకు సెపరేట్ లెటర్లు రాస్తారు, కంటెస్టెంట్ల కోసం తన వంటిపైన ఉన్నవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు, 2 కమ్మలు తీసి ఇచ్చారు. ఇట్లాగా వాళ్ళు తన వాళ్ళు అని ఐడెంటిఫై చేసుకున్నారని చెప్పడానికి చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు ఆయన. అందుకోసమే కన్నడ బిగ్ బాస్ హిట్ అయింది, చాలామంది చూశారు. నన్ను అడిగితే సింహభాగం సుదీప్ గారే. అవును. ఓకే, అంటే 2 రోజులు శనివారం, శని ఆదివారం, ఆదివారాలు. 7 hours. శనివారం వచ్చి 6th ఎలిమినేషన్, ఫస్ట్ ఎలిమినేషన్ 6వ మెంబర్ ఎలిమినేషన్ శనివారం రోజు. ఆదివారం రోజు 5, 4, 3 ఇద్దరిని పిలిపించారు, ముగ్గురు పైకి పిలిపించారు. పైకి పిలిపించిన తర్వాత ఒక పెడస్ట్రియల్ ప్యాన్ పెట్టారు ముగ్గురికి. పెట్టిన తర్వాత అదృష్ట రేఖ ఏ కప్పు అందుకుంటుందో అనేది టాస్క్. అది ఓకే. ఏంటంటే చిన్న గ్లాస్ ఉంటుంది, గ్లాస్ పైన చేయి పెట్టాలి, లైట్ బ్లింక్ అవుతుంటుంది, ఉమ్. ఎవరిదైతే రెడ్ బ్లింక్ అవుతుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అక్కడ రజిత్ ఎలిమినేట్ అవుతారు, వీళ్ళిద్దరు మిగిలి ఉంటారు. ఉమ్. అక్కడ సింబాలిక్ నాకు అనిపించింది, మజా అనిపించింది. సుదీప్ గారు అడుగుతారు, ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడతారు మీరే చెప్పండి అంటే, త్రివిక్రమ్ మళ్ళీ తెలిసి అన్నాడు తెలియక అనుకున్నాడు, నేను లెఫ్ట్ సైడ్ ఉంటాను, ఐ టేక్ లెఫ్ట్ అన్నాడు, సో లెఫ్ట్ అయిపోయాడు. ఐ విల్ టేక్ లెఫ్ట్ అన్నాడు, హీ లెఫ్ట్ ది షో. సో అక్కడ మజాగా చేసి చూపిస్తాడు. చూపించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు, నీ కొడుకు కప్పు గెలిచారు, ఉమ్. ఇప్పుడు ఆయన అనుకున్న పని చేయండి, ఉమ్. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, ఉమ్. పెళ్లికి పిలిచండి, నేను వచ్చి భోజనం చేసిపోతానని కూడా చెప్పాడు అనమాట. అది గ్రేట్. సో ఫైనల్ గా త్రివిక్రమ్ ఎలా రియాక్ట్ త్రివిక్రమ్ అయ్యారు? అంటే హంబుల్ గానే రియాక్ట్ అయ్యాడు. పాపం వాళ్ళ అమ్మగారు చాలా ఆశలు పెట్టుకున్నారు ఆయన పైన, ఎందుకంటే కన్సిస్టెంట్ గా బాగా, అంటే ఒకవేళ హనుమంతు రాకుండా ఉండింటే హీఈస్ ది విన్నర్, క్లియర్ కట్ గా చెప్పేసేయచ్చు. అంత కన్సిస్టెంట్ గా ఆడినవాడు. ఆ తర్వాత టాస్క్ మాస్టర్ అని పేరు ఉన్నవాడు. ఎన్ని వెనక మాట్లాడి 2-3 చోట్ల దెబ్బతిన్నా కూడా అందరితోనూ ఆటలో ఎవరికైనా దెబ్బ తగిలితే తానే స్వయంగా వెళ్ళి కట్టేవాడు. ఇంత జనరాసిటీ ఉన్నటువంటి వ్యక్తి, పైగా హీరోగా ఎదగాలనుకున్నటువంటి వాడు, ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నవాడు. ఓకే, కాకపోతే ఆయన ఒకటే మాట అంటాడు, హనుమంతుకు ఈ కప్పు రావడం
ఇట్స్ వెరీ గ్రేట్, హీఈస్ ది డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్తారు. సో ఆయన నాకు కప్పు రాకపోవడంలో నాకేం పెద్దగా ఫరక్ పడదు. నాకు ఇంతమంది జనాల్ని గెలుచుకున్నాను, నాకు స్క్రీన్ స్పేస్ కావాల్సి ఉండింది. 120 రోజులు నేను నా కన్నడిగులకు నేను కనిపించాల్సి ఉండింది. అదే నా మొదటి విక్టరీ, అది సక్సెస్ అయిపోయినాను. కప్పు రాకుండా నాకు పర్వాలేదు అని. పైవాడికి రెమ్యునరేషన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి, ఉంటాయి, ఎలాగో ఉంటాయి కదా. 25 లక్షలు అనుకుంటాను త్రివిక్రమ్కు. మంజుకు కూడా పర్ డే 25 లక్షలు. అలాగే భవ్య పర్ డే కదా సార్, మొత్తం మీద ఓవరాల్ గా ఓవరాల్గా ఒక్కొక్కరికి 30 లక్షల పైన వచ్చేసింది వాళ్ళకి. 30 లక్షలు. మంజు, గౌతమి, ఆ తర్వాత భవ్య, మోక్షిత, వీళ్ళ ముగ్గురికి 30 లక్షల పైన వచ్చేసాయి. చాలు సార్, మంజుకు they are 25 very happy. లక్షలు. మంజుకు పర్ డే 25 లక్షలు. మొత్తానికి అయితే ఫైనల్ చెప్పండి, ఈ సీజన్ అయితే హిట్ అయిందా? హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. Hmm. మొదట ఈ సీజన్ డిజాస్టర్ అనుకున్నారు. Hmm. అంతెందుకు సుదీప్ గారే ఓపెన్ గా చెప్పారు, Hmm. నాకు అత్యంత ఫ్లాప్ షోలు ఈ బిగ్ బాస్ సీజన్లోనే ఇప్పటిదాకా 4th సీజన్ ఒకటే అనుకున్నాను, 11వ సీజన్ కూడా జరిగింది. నేను చెప్పాను కదా మీకు, బిగ్ బాసే ఆవేశం తెచ్చుకొని లాయర్ జగదీష్ అవును. ఊరికే కూర్చోండి నేను చెప్తున్నాను అని, అంటే ఒక దైవ భాషగా ఆకాశవాణిగా మాట్లాడాల్సిన బిగ్ బాస్ హ్యూమన్ ఎమోషన్స్తో మూల కూర్చోబెట్టేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అవును. కానీ అక్కడి నుంచి పుంజుకునేది. అందుకే ఆయన అన్నారు, సుదీప్ గారు రజత్తో మాట్లాడి, యు ఆర్ ది గేమ్ చేంజర్ అన్న. అవును. నువ్వు రావడమే డైనమిక్స్, కొత్త డైనమిక్స్ క్రియేట్ చేశారు. అక్కడ డల్గా ఉన్నటువంటి బిగ్ బాస్ సెషన్ని యాక్టివేట్ చేశారు. Activate చేసి. మీ వల్లనే బాగా యాక్టివ్, ఎందుకంటే అందరినీ నోటిఫికేషన్ తిట్టడం మొదలుపెట్టారు. అవును. నువ్వెంత అంటే నువ్వెంత ఎత్తే సంపోతాను నేను అన్నాడు. అవును. ఇవన్నీ మాట్లాడినా నేను చూసాను లేరా, ఇది చాలా చూసాను. మంజులైతే ఆపరా నాటకాలు, నువ్వు నక్కరా జుత్తులు వారు నక్కవేనా అనడం, ఇలాంటివన్నీ గేమ్ చేంజర్ లాగా. గేమ్ చేంజర్. సో ఫైనల్ గా అయితే కన్నడ అయితే బంపర్ హిట్ అయింది. చాలా బాగా సో జరిగింది. చూద్దాం సార్, మళ్ళీ ఒకసారి మనం కూర్చుందాము. అలాగే బిగ్ బాస్ షో గురించి కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సో ఇది కన్నడ బిగ్ బాస్ అండ్ తెలుగు బిగ్ బాస్ కి వేరియేషన్ కూడా సో మనకు తెలిసింది. కన్నడలో అయితే ఫినాలే 2 days జరిగింది, 7 hours చొప్పున 14 hours షోని రన్ చేయడం అంటే మాటలు కాదని సార్ చెప్తున్నారు. అలాగే హనుమంతు డిజర్వ్ విన్కి అని సార్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సో మరో సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.